కృష్ణ అందరికీ హరే కృష్ణ. మనం లాస్ట్ టైం క్లాస్లో ఏం మాట్లాడుతున్నాం అంటే మనం టైం ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. 2 టైమ్స్ నుంచి టైం గురించి మాట్లాడుతున్నాం. టైం యొక్క 2 రకాలుగా టైంని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే క్రియేషన్ ఆస్పెక్ట్లో, అంటే సృష్టి టైంలో సృష్టి అనేది ఎలా జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ క్లాస్లో. ఒకసారి ఫస్ట్ స్లైడ్ చూపించండి కదా. సృష్టి అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా అసలు ఎందుకు క్రియేషన్ అనేది ఎందుకు జరిగింది? మనం భగవద్గీతలో 5 సబ్జెక్ట్ మ్యాటర్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 5 సబ్జెక్ట్ మ్యాటర్లు ఏంటంటే ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. అందులో ఈ 5టిలో ఒకటి టెంపరీ, మిగతావన్నీ పర్మనెంట్. మిగతా అన్ని నిత్యంగా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఇటర్నల్గా ఉంటాయి. ఒకటి మాత్రం టెంపరీ అని చెప్పుకున్నాం. ఆ ఒకటి ఎవరికైనా గుర్తుందా? ఏది టెంపరీ? మిగతా 4 పర్మనెంట్ అని కర్మ. చెప్పుకున్నాం. కర్మ, వెరీ గుడ్, కర్మ. సో కర్మ అనేది టెంపరీ. కర్మ అనేది మనం ఎప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు దానికి. కర్మ చక్రాన్ని ఆపచ్చు అనమాట. మనం మిగతా దేన్ని ఆపలేం. కాలచక్రాన్ని ఆపలేం, కర్మని మాత్రం ఆపచ్చు అనమాట, మన చేతుల్లో ఉంది. అది ఎలా ఆపాలని తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఈ ఈ 4 ఇటర్నల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, ఈ 4 ఏంటంటే ఎప్పుడు నిత్యము, శాశ్వతం, ఎప్పుడు ఉంటాయి. వాటిని ఎవరు క్రియేట్ చేయలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ జీవుణ్ణి ఎవరు క్రియేట్ చేయలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అన్నప్పుడు మరి ఈ సృష్టి అనేది ఎందుకు జరిగింది ఇప్పుడు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అసలు సృష్టి అంటే ఏంటి అని అంటాం. సృష్టి అంటే జీవుడికి భగవంతుడు లేకుండా సెపరేట్గా భోగవాంఛ వస్తుంది. సెపరేట్గా ఎంజాయ్ చేయాలనే కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సృష్టి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరికైతే భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలని కోరుకుంటుందో వాళ్ళందరి కోసం ఈ భౌతిక జగత్తు సృష్టి అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సృష్టి అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ నిత్యము శాశ్వతమైన ఈ ఆత్మకి ఒక భౌతిక దేహం ఇవ్వడమే సృష్టి అనేది అనమాట. ఆ భౌతిక దేహం ఇవ్వడం కోసం ముందు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు భగవంతుడు. ఆ మూల పదార్థాలు 24 మూల పదార్థాలు ఉంటాయి. ఆ మూల పదార్థాలను సృష్టించి దాంట్లోకి ఈ నిత్యము శాశ్వతమైన ఈ ఆత్మల్ని అందులోకి భౌతిక దేహం ఇవ్వడం కోసం అందులో ప్రవేశపెడతారు ఈ భౌతిక ప్రపంచంలో అన్నమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ కర్మని బట్టి, వాళ్ళ కోరికలను బట్టి రకరకాల దేహాలు మారుతూ ఉంటారు అన్నమాట. ఈ ఆత్మ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ తీసుకుంటూ అలా ప్రయాణం ఈ భౌతిక జగత్తులో మటీరియల్ లైఫ్ ఇలా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే భగవంతుడు మనకి ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇచ్చాడు అనమాట. మనకు ఒక కోరిక కలిగింది, సెపరేట్గా ఆయన లేకుండా ఎంజాయ్ చేయాలన్న కోరిక కలిగింది. ఆ కోరికను తీర్చడం కోసం మనకు ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇచ్చాడు అనమాట. ఎలాంటి కోరిక ఉంటే అలాంటి దేహం మనకి దానికోసం డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. దాంతో మనం ఆ దేహాలతో డిఫరెంట్ డిఫరెంట్ దేహాలతో ట్రై చేస్తున్నాం అనమాట. ఫేర్ ఆపర్చునిటీ అంటే మనకి 100% ఆపర్చునిటీ ఇచ్చాడు ఎంజాయ్ చేయడానికి మన కోరిక తగినట్టుగా. కొంతమందికి ఈదాలని కోరుకుంటుంది, కొంతమందికి గాల్లో ఎగరాలని కోరుకుంటుంది, కొంతమందికి ధనంలో మునిగి తేలాలని కోరుకుంటుంది. ఇలా అన్ని రకాల కోరికలకి తగినట్టుగా అన్ని రకాల బాడీలు ఇస్తూ వచ్చాడు అనమాట. ఓకే. ఈ కామం అనేది, ఈ కోరిక ఏదైతే ఉంటుందో, ఈ భౌతిక జగత్తులో అనుభవించాలనే కోరిక ఏదైతే ఉంటుందో అది మన యొక్క ఈ భౌతిక ప్రపంచంలోకి రావడానికి మూల కారణం అనమాట. ఇక్కడ నుంచి క్రియేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? ఫస్ట్ శూన్య స్థితి. ఫస్ట్ అంతా లోపల భగవంతుడి విష్ణువు యొక్క గర్భంలో ఉన్నప్పుడు విష్ణువు ఇలా ఆ, అంటే నిశ్వసించగానే, అంటే గాలి బయటికి వదిలిన తర్వాత, అంటే నిశ్వాసం చేసిన తర్వాత ఆయన దేహం యొక్క రోమగోపాల నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అక్కడి నుంచి మనం అంతా సృష్టి క్రమం చెప్పుకున్నాం. ముందు ఓంకారం జనిస్తుంది, అక్కడి నుంచి అన్ని మంత్రాలు, శబ్దము, లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే, అంటే ఆ సృష్టి అంతా జరిగిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత బ్రహ్మ వచ్చి జీవులకి రకరకాల దేహాలు ఇస్తాడు అనమాట. బ్రహ్మ చేసింది ద్వితీయ సృష్టి అనమాట, సెకండరీ క్రియేషన్ అనమాట. భగవంతుడు ప్రాథమిక సృష్టి చేస్తాడు, మూల పదార్థాలు క్రియేట్ చేస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి తర్వాత విసర్గ చేస్తాడు, అంటే సెకండరీ క్రియేషన్ చేస్తాడు అనమాట. అందరికీ ఈ జీవులు ఎవరికైతే ఈ కోరిక ఉంటుందో వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ దేహాలు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెటరీ సిస్టమ్స్లో పెడతాడు వాళ్ళని, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెడతాడు అనమాట వాళ్ళని. అదంతా చేసింది బ్రహ్మ అనమాట, సెకండరీ క్రియేటర్ బ్రహ్మ. అలా మనం ఎప్పటి నుంచి సృష్టి స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. మనం ఈ దీని క్యాలిక్యులేషన్ కూడా ఆల్రెడీ బ్రహ్మమానం దాకా వెళ్ళి చూసాం. బ్రహ్మ లైఫ్ టైం ఎంత ఉంటుందో అంత బ్రహ్మమానం దాకా క్యాలిక్యులేట్ చేసి కూడా చూస్తున్నాం మనం లాస్ట్ వీక్ క్లాసెస్లో. ఇవాళ మనం డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఈ సృష్టి అయిపోయింది. సృష్టి ఒక్కొక్క పదార్థం దాని తర్వాత ఒక్కొక్కటి క్రియేట్ చేసి దానికి తగిన దేవీ దేవతలు అందరూ క్రియేట్ అవుతారు అదే టైంలో.
అది మనం తర్వాత క్లాసెస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అది చాలా టూ మచ్. శ్రీమద్ భాగవతంలో ఈ సృష్టి ఎలా జరిగింది, ఏ ఏ పదార్థాలు ఫస్ట్ వచ్చాయి, ఏవేవి ఎక్కడి నుంచి ఏం పుట్టాయి, దేవతలు ఎలా పుట్టారు, మానవులు ఎలా పుట్టారు, ఇవన్నీ చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ శ్రీమద్ భాగవతంలో ఇచ్చారనమాట ఆల్రెడీ. అవి తర్వాత క్లాసెస్లో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ టైం, డిస్ట్రక్షన్ ఆస్పెక్ట్ ఆఫ్ టైంకి వెళ్దాం. ఈ సృష్టి ఏదైతే ఉందో, క్రియేషన్ అనేది ఏదైతే ఉందో అది టైం టు టైం జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి, సిన్స్ టైం ఇమ్మెమోరియల్ అంటే అనాది కాలం నుంచి ఈ సృష్టి అనేది జరుగుతూనే వస్తుంది. దట్ ఈస్ వై వీఆర్ హియర్. ఇప్పుడు మనం దీని డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అసలు డిస్ట్రక్షన్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. డిస్ట్రక్షన్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది డిస్ట్రక్షన్ అనేది? ఎవరైనా చెప్తారా? ఎందుకు చేయాలి డిస్ట్రక్షన్? ఎందుకు చేయాలి? సృష్టించినప్పుడు వదిలేయచ్చు కదా, సృష్టించి అట్లా అందరూ కంటిన్యూ అయిపోవచ్చు కదా, దీంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోవచ్చు కదా, ఎందుకు డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ పెట్టాడు? అసలు అంటే ఏంటి? పాపం పెరిగినప్పుడు డిస్ట్రాయిడ్ కావాలి కదా మాతాజీ. పాపం పెరిగింది. మాధవి హరే కృష్ణ. ఏంటి పాపం బ్యాలెన్సింగ్ పెరిగినప్పుడు? అంటే ప్రకృతి బ్యాలెన్సింగ్ కోసం చేస్తారు స్వామి. ప్రకృతి బ్యాలెన్సింగ్ కోసం డిస్ట్రక్షన్. ఓకే, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా And Mataji, life has to go full circle, kada. When there is a creation, there has to be a destruction. That's how the life cycle completes. యా, సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే డిస్ట్రక్షన్ కూడా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా మనం రియలైజ్ అవ్వాలి కదా, లైక్ మనం అసలు లోకంలోకి వచ్చి ఓన్లీ ఎంజాయ్ చేస్తున్నామా, బట్ ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతాడు స్వామి. దానికోసం యూనో ఆ డిస్ట్రక్షన్ అనేది ఇట్ విల్ హ్యాపెన్. ఓకే ఓకే, యా, గుడ్. ఇంకా ఇంకా కర్మలు కూడా ఎక్కువ చేస్తారు పాపాలు, అది కూడా స్టాప్ చేయడానికి కూడా ఏంటిది? కర్మాలు ఎక్కువ చేస్తారు, పాపాలు చేస్తారు, ఇంకా దానికి ఏంటన్నారు లాస్ట్ లో? అంటే దానికి ఎండ్ లేకుండా, అంటే ఇప్పుడు సృష్టించి ఇంకా అలాగే అంటే ఆ పాపాలు వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, స్వామి నా ఆన్సర్ ఏమో, స్వామి మళ్ళీ ఉచ్ఛ్వసించాలి కదా, మళ్ళీ బ్రీతింగ్ చేయాలి యా, కదా. కరెక్ట్, అది కూడా ఒక ఆన్సర్. యా, ఆయన ఊపిరి వదిలేడంటే మళ్ళీ ఊపిరి పీల్చాలి కదా మళ్ళీ. అంతే కదా. కరెక్ట్. యా, ఇంకా అసలు ఎందుకు ఎందుకు డిస్ట్రాక్షన్ చేయాలంటే మీరు చాలా ఆన్సర్స్ చెప్పారు, వెరీ నైస్ ఆన్సర్స్ అవన్నీను. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎందుకు డిస్ట్రాక్షన్ అనేది ఎందుకు పెట్టాడు అనేది చూద్దాం. ఇది ఏంటంటే డిస్ట్రాక్షన్ అనేది ఎందుకు వచ్చిందంటే, భగవంతుడు ఏంటంటే ఒక అరేంజ్మెంట్ చేశాడు. ఈ భౌతిక జగత్తు సృష్టించినప్పుడు దానికి ఒక అరేంజ్మెంట్ చేశాడు అనమాట. ఏది అంటే ఒక టైం పీరియడ్ తర్వాత ఏదైతే జరుగుతుంటుందో యూనివర్స్లో అంతా అది స్టాప్ అవ్వాలి. మళ్ళీ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ గ్యాప్ ఇలాగా, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఇప్పుడు యూనివర్స్ గురించి మర్చిపోతాం. ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, యూనివర్సిటీలో చాలా రకాల కోర్సులు ఉంటాయి. లైక్ బిఎస్సి ఉంటుంది, బీకాము, ఎంఎస్సి, ఎంకాము, ఎన్నో రకాల కోర్సెస్ ఉంటాయి అక్కడ ఒక యూనివర్సిటీలో. ప్రతి కోర్స్కి ఒక డ్యూరేషన్ ఉంటుంది. ప్రతి కోర్స్కి ఒక డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఆ డ్యూరేషన్ టైంలో డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. లైక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. తర్వాత ఫైనల్గా ఆ కోర్సు డ్యూరేషన్ అంతా అయిపోయినప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది, ఫైనల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది అన్నమాట. అవన్నీ అయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ ఏంటంటే, ఆ ఎగ్జామ్స్ ద్వారా యూనివర్సిటీ వాళ్ళు ఏమి అచీవ్ చేస్తారంటే, ఎవరైతే పాస్ అవుతున్నారు, ఎవరు పాస్ అవ్వట్లేదు, ఎవరు వెనక్కి ఫెయిల్ అవుతున్నారు, అంటే ఎవరు మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు ఆ కోర్సులో, ఎవరు వెనక్కి ఉండిపోతున్నారు అనేది డిసైడ్ చేసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో కొంతమంది ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోతారు. యూనివర్సిటీ ఇలా స్టార్ట్ అయ్యి కోర్సులో ఎంటర్ అవగానే ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోతారు, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయిపోతారు కొంతమంది. అలా ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలంటే మళ్ళీ రిపీట్ చేయాలి కోర్స్ని, మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అన్నీ మళ్ళీ రాయాలి. ఇయర్ ఎండ్ మొత్తం ఫైనల్ కోర్సు ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయితే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అది సపోజ్ ఇప్పుడు కొంతమంది, నేను ఈ కోర్సు నాకు ఈ ఇయర్స్ నాకు ఈ డ్యూరేషన్తో సంబంధం లేదు, నేను 20 సంవత్సరాలు ఇదే యూనివర్సిటీలో ఉంటాను, లేకపోతే 30 సంవత్సరాలు ఇదే యూనివర్సిటీలో ఉంటానంటే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే నో, దీనికి ఒక రూల్ ఉంది, ఈ కోర్స్ అంటే ఇన్ని సంవత్సరాలే చేయాలి, దీని తర్వాత ఈ కోర్స్ క్లోజ్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ న్యూ అడ్మిషన్స్ వచ్చేస్తారు, మళ్ళీ కొత్త అడ్మిషన్స్ వాళ్ళు వచ్చేస్తారు. సో మళ్ళీ పాత వాళ్ళు మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ రిపీట్ చేయండి కోర్స్ అని చెప్పి చెప్తారు. కొన్ని యూనివర్సిటీలో అయితే ఏంటంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ అవి రాశారు అనుకోండి, లైక్ ఇంజనీరింగ్ అవి రాస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒక 7 ఇయర్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వచ్చారు అనుకోండి, ఒక 7-8 ఏళ్ళు అలా ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారనమాట, నాట్ ఫిట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా ఆ కోర్సును చదవడానికి ఉండదు అనమాట. కొన్ని యూనివర్సిటీలు అలా ఉన్నాయి యాక్చువల్గా. ఇంకా యూఆర్ అన్ఫిట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంకా మీరు చదవడానికి లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు దీని మీద సేమ్ లాజిక్ని, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 4 ఏళ్ల స్టడీ కోర్స్ ఉంటుంది, 4 ఏళ్ల కోర్సు లేకపోతే 3 ఏళ్ల కోర్సు ఉంటుంది. అయిపోగానే ఒక పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ డిగ్రీలు ఇచ్చేసి వాళ్ళని యూనివర్సిటీ బయటికి పంపించేస్తారు. ఇంకా వాళ్ళకి యూనివర్సిటీ సంబంధం లేదు, ఇంకా మీరు మళ్ళీ రావక్కర్లేదు ఇక్కడికి, యూఆర్ డన్ అని చెప్పి పంపించేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ వాళ్ళు ఇంకేదన్నా కోర్స్ చేయడానికి రావచ్చు, లేదన్నా వాళ్ళు టీచర్ల కింద అదే యూనివర్సిటీలో లెక్చరర్ల కింద కూడా రావచ్చు, అది వేరే విషయం. స్టూడెంట్గా వచ్చి మళ్ళీ అదే చదివిన కోర్సే మళ్ళీ చదువుతానంటే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ వెయిట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ కొత్త అడ్మిషన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లాజిక్ మన యూనివర్స్కి కూడా అప్లై అవుతుంది అనమాట. మన యూనివర్స్ కూడా ఒక యూనివర్సిటీ లాంటిది అనమాట. అది కూడా టైం టు టైం డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే అదే డిస్ట్రక్షన్ అనమాట, ప్రళయం అనమాట. ఆ ప్రళయం వచ్చిన టైం, అవి కూడా ప్రళయం కూడా టైం టు టైం ప్రళయం వస్తూ ఉంటుంది, అంటే డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ డిస్ట్రక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే సాధన, హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారంటే, హ్యూమన్ లైఫ్ యొక్క గోల్ ఏంటి, భగవంతుని తెలుసుకోవడం. ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఈ యూనివర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేస్తున్నమాట, వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఎవరైతే తెలుసుకోలేకపోతారో మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయాలి, మళ్ళీ వాళ్ళు జన్మిస్తారు. సో ఈ ఎగ్జామ్స్ మనకి యూనివర్సిటీలో ఎలాగైతే సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే జరుగుతాయో, ఇక్కడ కూడా ఈ యూనివర్స్లో కూడా అలాగే ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, అవే ప్రళయం అన్నమాట. ఈ మన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఇలాంటి ప్రళయాలు ఏవైతే ఉన్నాయో, అదే అంటే ఈ ఎగ్జామ్స్, యూనివర్స్ పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి 4 రకాలు వస్తుంటాయని చెప్పి చెప్తారనమాట. అంటే సృష్టి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4 రకాల ప్రళయాలు జరుగుతుంటాయి, అంటే 4 కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట మనకి ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఏవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట ఏంటంటే అది. నెక్స్ట్ స్లైడ్ పెడితే చూపిస్తాను. నా మాట వినిపిస్తుందా మీకు? ఆల్రెడీ శ్లోక పెట్టానండి, శ్లోక వచ్చింది కదా. వచ్చింది, అంటే ఇది లేట్గా వచ్చింది, నాకు ఎందుకు అర్థం కాలేదు, అది లేట్గా వచ్చింది ఏంటా అని చూస్తున్నాను. ఓకే, ఎనీవే. సో శ్రీమద్ భాగవతం 12th క్యాంటోలో 4వ అధ్యాయంలో 38వ శ్లోకంలో చెప్తారనమాట, ఈ ప్రళయాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది చెప్తారనమాట. అదేంటంటే, నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రకృతికో లయః ఆత్యంతికశ్చ కథితః కాలస్య గతిదృశి. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. నేను చదువుతాను మాతాజీ. చదవండి. In this way the progress of time is described in terms of the 4 kinds of annihilation: continuous, occasional, elemental and final. సో 4 రకాల ప్రళయాలు జరుగుతూ ఉంటాయి, సృష్టి స్టార్టింగ్ నుంచి ఈ 4 రకాల ప్రళయాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ 4 ప్రళయాల పేర్లు ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి ప్రభు. 4 పేర్లు పెట్టాం అక్కడ. నిత్యో నైమిత్తికశ్చైవ తదా ప్రకృతికో లయ అన్నారు. లయం అంటే ఏంటంటే ప్రళయం అన్నమాట. నిత్య ప్రళయం అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏంటంటే నిత్య ప్రళయం, అంటే మోమెంట్ టు మోమెంట్ డిస్ట్రక్షన్ అన్నమాట. అంటే మన యొక్క దేహం ఎవ్రీ మూమెంట్ ఒక రకమైన ప్రళయానికి లోనవుతుంటుంది. మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ చనిపోయేదాకా కూడా మన దేహంలో చిన్న ప్రళయాలు వస్తూనే ఉంటాయి. అంటే డెత్ అనేది బాడీకి జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ మూమెంట్. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి బాడీ అనేది చనిపోతూనే ఉంటుంది ప్రతి మూమెంట్. అంటే మనకి సైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే, మన బాడీలో సెల్స్ చనిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్, పాత సెల్స్ చనిపోతాయి, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. అంటే ఇది జరుగుతూనే ఉంటుంది అనమాట. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మన దేహంలో ప్రతి సెల్లు కొత్త సెల్లే ఉంటుంది, పాత సెల్ ఉండదు. మనం పుట్టినప్పుడు మీరే చూడండి, పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న దేహం ఉంటుంది మనకి, చిన్న బేబీ బాడీ అనమాట. ఆ చైల్డ్హుడ్ బాడీ, ఆ తర్వాత చైల్డ్హుడ్ బాడీ చాలా ఎంతో నాజుగ్గా లేతగా పాల బుగ్గలతో ఉంటుంది. ఆ దేహం ఇప్పుడు లేదు, అది చనిపోయింది, ఆల్రెడీ డెత్ అనమాట, అది ఆల్రెడీ డైడ్ అనమాట.
అలాగా ఒక్కొక్క స్టేజ్లోనూ ఒక్కొక్క బాడీ డిస్ట్రాయ్ అయిపోతూనే వస్తుంటుంది. మనం పుట్టినప్పుడు ఉన్న ఆ బేబీ బాడీ తర్వాత లేదు, తర్వాత చైల్డ్ బాడీ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి యూత్ బాడీ వచ్చింది, ఆ తర్వాత నుంచి ఓల్డ్ బాడీ, ఆ ఓల్డ్ బాడీ తర్వాత డెడ్ బాడీ, డెత్ వస్తుంది. డెత్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక బాడీ వస్తుంది. సో అది ఇవాళ క్లాస్లో మనం అది కూడా డిస్కస్ చేస్తాం. అది ఈ ఈ ప్రళయాల గురించి మాట్లాడిన తర్వాత అది కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం. ఇవాళ సీట్ బెల్ట్ కొంచెం గట్టిగా పెట్టుకోండి, కొంచెం డిస్టర్బింగ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఇది ఏంటంటే నిత్య ప్రళయం అని చెప్పి చెప్పారనమాట. మూమెంట్ టు మూమెంట్ డిస్ట్రాక్షన్. తర్వాత నైమిత్తిక ప్రళయం, రెండో రకమైన ప్రళయం ఏంటంటే నైమిత్తిక ప్రళయం. అంటే ఈ నైమిత్తిక ప్రళయంలో కూడా ఇంకా 2 రకాలు ఉన్నాయి, ఇంకా అంటే సబ్ కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట దీనిలో కూడా. ఈ నైమిత్తిక ప్రళయం ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ నైమిత్తిక ప్రళయం అంటే అకేషనల్ ప్రళయం అనమాట. ఒక టైం పీరియడ్ తర్వాత జరుగుతుంది అనమాట. ఫస్ట్ నిత్య ప్రళయం అంటే కాన్స్టెంట్ డిస్ట్రక్షన్ అనమాట. అది ఆ కాన్స్టెంట్ డిస్ట్రక్షన్ మన దేహానికి జరుగుతుంటుంది. ఎవ్రీ మూమెంట్ మన శరీరంలో కొన్ని కణాలు చనిపోతుంటే కొన్ని పుడుతూ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ నిత్య ప్రళయం, కాన్స్టెంట్ డిస్ట్రక్షన్ అనమాట. రెండో రకమైన డిస్ట్రక్షన్ ఏంటంటే అకేషనల్ డిస్ట్రక్షన్. ఈ అకేషనల్ అంటే కొంత టైం తర్వాత జరిగేది అనమాట. ఆ టైం గ్యాప్ ఫస్ట్ యుగం ఒక్కొక్క యుగం ఎండ్ అయిన తర్వాత ఒక్కొక్క రకమైన డిస్ట్రక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క రకమైన ప్రళయం వస్తూ ఉంటుంది. ఫస్ట్ సత్యయుగం అయిపోయిన తర్వాత సత్యయుగం నుంచి నెక్స్ట్ యుగానికి వెళ్ళేలోపు ఒక చిన్న సైజు డిస్ట్రక్షన్ వస్తుంది. ఎవరైతే సత్యయుగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ యుగానికి అప్పుడు వాళ్ళు కనుక ఆ ఎగ్జామ్ పాస్ అయితే, అంటే వాళ్ళు కనుక హ్యూమన్ లైఫ్ పర్పస్ తెలుసుకోగలిగితే వాళ్ళు అక్కడి నుంచి భగవద్ధామం వెళ్ళిపోతారు. ఎవరైతే తెలుసుకోలేకపోతారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ యుగానికి వెళ్ళాలి వాళ్ళు. సో ఈ బాడీ నశించిపోతుంది. ఏదైతే సత్యయుగంలో ఉంటుందో బాడీ వాళ్ళకి ఆ బాడీ నశించిపోతుంది. సో నెక్స్ట్ యుగం ద్వాపర యుగానికి తగిన బాడీ మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఆ తగిన బాడీతో ద్వాపర యుగంలో పుడతారు. ఆ ద్వాపర యుగం ఎండ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రళయం వస్తుంది. అప్పుడు ఆ బాడీలన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ యుగానికి వెళ్ళేటప్పుడు ఆ నెక్స్ట్ యుగానికి సరిపోయే బాడీతో వాళ్ళు వస్తారన్నమాట. అలాగ యుగం మారిన కొద్దీ ప్రతి యుగానికి మధ్యలో గ్యాప్లో కూడా చిన్న చిన్న ప్రళయం వస్తుంటుంది అన్నమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏంటంటే ప్రాణిక్షయం అయిపోతుంటారు. ఎవరైతే జీవులు ఉంటారో ఆ జీవులందరూ నశించిపోతుంటారు అన్నమాట. సో ఈ అకేషనల్ ప్రళయం ఏంటంటే ఫస్ట్ యుగాంతం టైంలో ఏర్పడుతుంది. ప్రతి యుగం మారేటప్పుడు ఒక ప్రళయం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరైతే జీవులు ఉంటారో ఆ యుగంలో వాళ్ళందరూ చనిపోతారు, మళ్ళీ కొత్త దేహాలతో పుడతారు. వాళ్ళకి లైఫ్ హ్యూమన్ పర్పస్ అదైతే మనుష్య జన్మ యొక్క సార్థకత లభించకపోతే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ యుగంలో పుడుతూ ఉంటారు అన్నమాట. దీన్ని యుగాంత ప్రళయం అంటారు. ప్రతి యుగానికి మధ్యలో ఉన్న గ్యాప్లో ప్రళయం వస్తుంటారు. అప్పుడు ప్రాణిక్షయం జరుగుతుంది. అంటే ప్రాణులు నశించిపోతుంటారు. అందరూ ఉన్న వాళ్ళందరూ పోతారు, మళ్ళీ కొత్త బాడీలు వస్తుంటాయి వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళకి. పాస్ అవ్వని వాళ్ళకి కొత్త బాడీలు వస్తుంటాయి అనమాట. అంటే ఈ డిగ్రీ క్లియర్ చేయలేదన్నమాట, వాళ్ళు మళ్ళీ రావాల్సిందే. సో దీని తర్వాత ఇంకొక కైండ్ ఆఫ్ ప్రళయం ఏంటంటే ఇందులోనే సబ్ కేటగిరీ, ఈ అకేషనల్ అంటే నైమిత్తిక ప్రళయంలోనే ఇంకొక సబ్ కేటగిరీ ఏంటంటే మన్వంతర ప్రళయం అన్నమాట. మనువు మారినప్పుడల్లా, అంటే ప్రతి మనువు చేంజ్ అయినప్పుడల్లా కూడా ఇంకొక ప్రళయం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ మనువు యొక్క డ్యూరేషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో మాట్లాడుకున్నాం, మీకు అందరూ మర్చిపోయి అంటారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక యుగం అంటే ఇప్పుడు సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు కలిపి ఒక రౌండ్ ఫినిష్ అయితే దాన్ని ఒక మహాయుగం అంటారు. అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 ఫినిష్ అయితే దాన్ని ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 71.5 అంటే 72 అనుకోండి పోనీ. ఇలాంటి మహాయుగాలు 72 ఫినిష్ అయితే కనుక, అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 72 సార్లు తిరిగితే అప్పుడు మనువు మారతాడనమాట. బ్రహ్మ యొక్క 12 గంటల కాలంలో 14 మంది మనువులు వస్తారు. ఈ 14 మంది మనువుల్లో ఒక్కొక్క మనువు మారినప్పుడల్లా ఒక్కొక్క ప్రళయం ఏర్పడుతుంటుంది. ఈ ప్రళయం ఏంటంటే జల ప్రళయం అంటారు. ఇంతకు ముందు చెప్పింది యుగాంత ప్రళయం. యుగం మారేటప్పుడు ఈ భూమి మీద ఎవరైతే ప్రాణులు ఉంటారో, అంటే అర్త్లీ ప్లానటరీ సిస్టమ్స్ దాకా ఎవరైతే జీవులు ఉంటారో, మనిషి దేహంలో కావచ్చు, జంతు దేహాల్లో కావచ్చు, పక్షి దేహాల్లో కావచ్చు, ఏ దేహంలో సరే జీవులు ఉంటే ఆ యుగాంత ప్రళయంలో అందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పోతారు. అందరి బాడీలు నాశనం అయిపోతాయి, ప్రాణిక్షయం అయిపోతుంది. ఈ మన్వంతర ప్రళయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అర్త్లీ ప్లానెట్ అంటే భూమి మీదే కాదు, భూమి నుంచి పైలోకాలకు కూడా వెళ్తుంది అనమాట. ఈ ప్రళయం అనేది ఎలా వెళ్తుందంటే భూలోకం, భువర్లోక, సువర్లోకం. అంటే భూలోకం, భువర్లోకం అంటే దానిపైన అంటే అంతరిక్షం. ఈ భూమికి స్వర్గానికి మధ్యలో అంతరిక్షం, ఇంకో లోకం ఉంటుంది అనమాట. అది దాని తర్వాత స్వర్గలోకం.
ఈ మూడు ఇవన్నీ కూడా అంటే ఈ కింద నుంచి లోకాలన్నీ ప్లస్ స్వర్గలోకం దాకా కూడా లోకాలన్నీ నాశనం అయిపోతాయి. అంటే స్వర్గలోకంలో ఉండే దేవీ దేవతల బాడీలు కూడా నశించిపోతాయి. మనువు మారినప్పుడల్లా దేవీ దేవతలు మారుతుంటారు. అంటే ఎలక్షన్స్ అన్నమాట. మళ్ళీ మనువు మారగానే కొత్త దేవీ దేవతలందరూ రిక్రూట్ అవుతుంటారు అనమాట. కొత్త కొత్త పోర్ట్ఫోలియో వస్తుంది అనమాట. కొత్త వాళ్ళందరూ జాయిన్ అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇంద్రుడు ఈ మనువు కాలం పూర్తవగానే ఆయన దిగిపోవాలి. ఆయన లైఫ్ టైం అయిపోతుంది ఇంకా అక్కడితోటి. ఆ తర్వాత కొత్త మనువు ఎవరు రావాలంటే నెక్స్ట్ రాబోయే మనువుని కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనమాట. అంటే ఇంద్రుడు రావాల్సిన వాడు. నెక్స్ట్ ఇంద్ర పదవిలోకి ఎవరు వస్తారంటే మన బలి మహారాజ్ వస్తారనమాట. బలి చక్రవర్తి తర్వాత ఇంద్రుడి పొజిషన్లోకి రావాలన్నమాట. సో ఆల్రెడీ ఈ శ్రీమద్ భాగవతంలో ఇది ఈ యొక్క ఫోర్కాస్టింగ్ చెప్పేశారు ఆల్రెడీ. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత దేవీ దేవతలు ఇంద్ర చంద్ర వరుణ వాయు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దేహాలు కూడా నశించిపోతాయి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే స్వర్గలోకంలో దేవీ దేవతలందరూ కూడా వెళ్ళిపోతారని చెప్పాను ఈ మన్వంతర ప్రళయంలో. ఆ మన్వంతర ప్రళయం టైంలో ఏమవుతుందంటే ఎవరైతే దేవీ దేవతలు వాళ్ళు కూడా సాధన చేస్తారు. వాళ్ళు కూడా వైదిక సాధన భక్తి చేయాల్సిందే. వాళ్ళు కూడా భక్తి అనేది లేకుండా ఎవరు భగవద్ధామం వెళ్ళలేరు, మోక్షం అనేది రాలేదు. సో ఎవరైతే దేవీ దేవతలు వాళ్ళ పనిలోనే సాధన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేస్తున్న ఏదైతే దేవీ దేవతలుగా పదవిలో ఉండి వాళ్ళు ఏదైతే డ్యూటీ డిశ్చార్జ్ చేస్తారో వాళ్ళు అది పర్ఫెక్ట్గా చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు భగవంతుని వాళ్ళు కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా వెళ్తారంటే డైరెక్ట్గా భగవద్ధామం వెళ్ళిపోరు. దేవీ దేవతల దగ్గరికి పదవుల దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది ఎవరైతే సాధన పూర్తవుతుందో వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళిపోతారు. ఆ దేవీ దేవతలు అందరూ కలిసి బ్రహ్మలోకం వెళ్ళిపోతారు అన్నమాట. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడితో ఉంటారు అక్కడ. ఈ ఎవరైతే సాధన పూర్తి అవ్వదో దేవీ దేవతలు వాళ్ళు కూడా బ్యాక్లాగ్లు ఉంటాయి. వాళ్ళు ఎవరైతే పూర్తి కాదో వాళ్ళు భూలోకంలో జన్మిస్తారు. వాళ్ళు మళ్ళీ భూలోకం వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు భూలోకంలో కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. భూలోకంలో కూడా భూతల స్వర్గం అని ఉంటుంది. ఆ భూతల స్వర్గానికి వచ్చి అక్కడ కొన్నాళ్ళు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బర్త్ తీసుకుని మళ్ళీ లైఫ్ని పర్ఫెక్ట్ చేసుకోవాల్సింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి చాయిస్ లేదన్నమాట. ఎవరైతే సాధన పక్కా చేస్తారో వాళ్ళందరినీ అపరోక్ష జ్ఞానులు అంటారు. వాళ్ళందరూ బ్రహ్మలోకం వెళ్ళిపోతారు. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు భక్తి సాధనలో. మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్ అనమాట. అక్కడ తీసుకుని వాళ్ళు ఎంతకాలం ఉంటారు అక్కడ అంటే బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఈ దేవీ దేవతలందరూ బ్రహ్మలోకంలో ఉండి వెయిట్ చేస్తారు. సో అంత టైం గ్యాప్ అనమాట వాళ్ళకి. వాడి భగవద్ధామం వెళ్ళాలంటే ఈజీ కాదంతా. ఓకే. సో వాళ్ళు ఈ దేవీ దేవతలు ఎవరైతే సాధన ఫినిష్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మలోకం వెళ్ళి ఈ మన్వంతర ప్రళయకాలం టైంలో వాళ్ళందరూ బ్రహ్మలోకానికి షిఫ్ట్ అయిపోతారు. మన్వంతర ప్రళయంలో ఈ మిగతా లోకాలు ఉంటాయి. ఈ సత్యలోకం అంటే స్వర్గలోకం తర్వాత నుంచి మిగతా లోకాలు సత్యలోకం దాకా ఏవైతే లోకాలు ఉంటాయంటే మహలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఈ లోకాలన్నీ ఉంటాయన్నమాట. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఈ ఓన్లీ స్వర్గలోకం దాకా ఉన్న వాళ్ళందరూ ఓన్లీ దేవీ దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సాధన ఫినిష్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు భూలోకంలో జన్మిస్తారు. సో మన్వంతర ప్రళయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కల్పాంత ప్రళయం అంటారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క డే టైం ఎండ్ అయిపోయి ఆయన నైట్ స్టార్ట్ అయ్యే టైంలో కూడా మళ్ళీ ఇంకొక ప్రళయం వస్తుంది. దాన్ని కల్పాంత ప్రళయం అంటారు. బ్రహ్మ యొక్క డే టైము రాత్రి టైంని కల్పాలంటారు. బ్రహ్మ యొక్క 12 అవర్స్ని కల్పం అంటారు అనమాట. బ్రహ్మకల్పం అంటారు. ఆయన యొక్క 12 గంటలు పూర్తి అయిన తర్వాత ఆయన సాయంత్రం అయ్యేసరికి ఆయన కూడా మనలాగే పొద్దు నుంచి పనిచేస్తాడు, రాత్రి అయ్యేసరికి పడుకుంటాడు ఆయన కూడా. బ్రహ్మదేవుడు పడుకునే టైంలో కూడా మళ్ళీ ప్రళయం వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే అప్ టు బ్రహ్మలోకం, ఓన్లీ బ్రహ్మలోకమే మిగులుతుంది. మిగతా అన్ని లోకాలు మునిగిపోతాయి. ఈ మహాలోక, జనలోక, తపోలోకం అన్ని లోకాలు మునిగిపోతాయి అన్నమాట. ఇక కింద ఏం ఉండదు, నీళ్లు తప్పే ఉండదు అనమాట. కంప్లీట్గా అన్ని మునిగిపోతాయి అంటే బ్రహ్మ పడుకునే టైంలో కింద లోకాలు ఏమి ఉండవు. ఇంకా అప్ టు ఓన్లీ బ్రహ్మలోకం ఒకటే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆయన పొద్దున్న లేస్తాడు. పొద్దున్న లేచేసరికి కిందంతా నీళ్లు తప్పే ఉండదు. ఆయన నీళ్ళు ఏం చేస్తాడు తెలుసా, జస్ట్ మన మైండ్ బ్లోయింగ్. ఆయన నీళ్ళన్నీ అవపోసన పడతాడు, పట్టేసి మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు. సో అంత పవర్ఫుల్ పర్సనాలిటీ అన్నమాట బ్రహ్మదేవుడు. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రళయం, ఇక ఫైనల్ డిసల్యూషన్ ఎప్పుడు జరుగుతుందంటే బ్రహ్మ యొక్క లైఫ్ టైం అయిపోతుంది. అది ఇంకా దాని అంటే మహాప్రళయం అంటారు అన్నమాట. మహాప్రళయం బ్రహ్మదేవుడి ఎండ్ ఆఫ్ లైఫ్ జరిగేది మహాప్రళయం. అప్పుడు మొత్తం బ్రహ్మలోకం కూడా మునిగిపోతుంది. బ్రహ్మదేవుడు అప్పటిదాకా చేసిన సాధన ఏదైతే ఉంటుందో భక్తి సాధన ఆయన కూడా చేస్తాడు. పని చేస్తూనే ఆయన కూడా భక్తి చేయాల్సిందే. ఆయన సాధన పర్ఫెక్ట్ అయితే
ఆయనతో పాటు ఈ దేవీ దేవతలు ఎవరైతే వచ్చి ఉంటారో అప్పటిదాకా అక్కడ సాధన ఫినిష్ చేసుకున్న వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర ట్రైనింగ్ పొంది ఇంకా అక్కడ రెడీగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడి లైఫ్ అయిపోగానే అందరూ కలిసి బ్రహ్మదేవుడి దేహంలోకి ఎంటర్ అవుతారు. అందరూ బ్రహ్మలో ఐక్యం అయిపోతారు వెళ్ళి. అక్కడి నుంచి బ్రహ్మ వాళ్ళందరినీ ఆయన దేహంలో ఉంటారు వాళ్ళంతా. వాళ్ళందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు విరజా నదికి వెళ్తారు. విరజా నది ఏంటంటే మెటీరియల్ వరల్డ్ని స్పిరిచువల్ వరల్డ్ని సెపరేట్ చేసే ఒక నది అనమాట. రజము అంటే ఏంటంటే ప్యాషన్, భౌతికపరమైన కోరికలు ఏవైతే ఉంటాయో దాన్ని రజోగుణం వల్ల వస్తాయి అనమాట. ఆ నదిని దాటితే ఇంకా దెర్ ఇస్ నో రజోగుణం. అంటే ఇంకా మెటీరియల్ డిజైర్స్ అనేది కంప్లీట్గా డిసాల్వ్ అయిపోతాయి అనమాట. ఇంకా అసలు భౌతిక కోరిక అనేది ఉండదు, ఇంకా సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ అనేది ఉండదు అనమాట. వాళ్ళందరూ ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి ధామం వెళ్ళిపోతారు, భగవద్ధామం వెళ్ళిపోతారు అనమాట. పర్ఫెక్టెడ్ బీయింగ్స్. పర్ఫెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. సో ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతిని అర్జున అని అందుకే చెప్పాడు. ఎవరైతే పర్ఫెక్ట్ చేసుకోలేరో లైఫ్ని, ఈవెన్ దో బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే వెనక్కి తిరిగి రావాల్సింది. సో భగవద్ధామానికి వెళ్తే మాత్రం మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ రావాల్సిన అవసరం వచ్చినా కూడా ఎలా వస్తామంటే వీ కమ్ లైక్ అ మసీహా అంటే ఒక మెసేజ్, భగవంతుడి యొక్క మెసేజ్ తీసుకుని వచ్చి జనాల్ని ఇన్స్పైర్ చేయగలుగుతాం అనమాట. అలాంటి రోల్స్లో అంటే డెప్యుటేషన్ మీద వస్తాం, అంటే భగవంతుడి యొక్క ప్రీచింగ్ మిషన్లో వస్తాం తప్ప మళ్ళీ ఇలా వచ్చి కర్మను అనుభవించడం కోసం మళ్ళీ భౌతిక జగత్తులోకి తిరిగి రావన్నమాట. అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు లాంటి వాళ్ళందరూ మసీహాలు, వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కష్టాలు పడ్డారంటే వాళ్ళు కష్టాలు పడింది కర్మతో కష్టాలు పడలేదు. వాళ్ళు భగవంతుడి మెసేజ్ని తీసుకుని వచ్చి ఆ మెసేజ్ ఇవ్వడంలో వాళ్ళు కష్టాలకు గురయ్యారు. అది కూడా సోకాల్డ్ కష్టాలు, వాళ్ళు ఏం దానికి ఎఫెక్ట్ అవ్వలేదు ఎప్పుడు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రళయాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రళయం ఉంది. అదేంటంటే దాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. ఆత్యంతిక ప్రళయం అంటే ఏంటంటే కంప్లీట్గా మన యొక్క అజ్ఞానం నశించిపోయి మనకి మోక్షం వచ్చేసినప్పుడు, అంటే ఇంకా మనకి ఇంక భౌతిక జగత్తో కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోవడం కూడా అనదర్ ప్రళయం అనమాట. అంటే ఇంకా మనకి తిరిగి బర్త్ ఉండదు అనమాట. ఇంకా భౌతిక జగత్తో సంబంధం కట్ అయిపోవడం అనమాట కంప్లీట్గా. దట్ ఈస్ కాల్డ్ ఆత్యంతిక ప్రళయం. అది ఇండివిజువల్కి ఏర్పడుతుంది అన్నమాట. ప్రతి ఇండివిజువల్ జీవితంలో ఆత్యంతిక ప్రళయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ భౌతిక జగత్తో కనెక్షన్ కట్ అయ్యి మనం డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోయేదే ఫైనల్ ప్రళయం అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా గుర్తుంటే ఒకసారి నాకు చెప్తారా? ఏమేమి ప్రళయాలు చెప్పాం, పేర్లు ఏమేమిటి? జస్ట్ మీకు ఏమర్థమైందో తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. ఎవరైనా జస్ట్ సమరైజ్ చేయగలరా? ఇక్కడే ఉంది అంత డిస్క్రిప్షన్. ఎవరైనా చెప్తున్నారా? ఏం వేటి గురించి, ఏ ప్రళయాల గురించి మాట్లాడుకున్నాం? అదంటే ఏంటి? నాలుగు ప్రళయాల గురించి మాట్లాడుకున్నాం కదా మాతాజీ. ప్రళయం నిత్య అంటే ప్రళయం, మన బాడీలో డైలీ చేస్తూ పోయే కణాల గురించి మాట్లాడుకున్నాం కదా. దట్ ఈస్ వన్ ప్రళయం, నిత్య ప్రళయం, కాన్స్టెంట్ ఇన్ఫలేషన్. రెండోది నైమితిక ప్రళయం మాట్లాడుకున్నాం కదా, యుగాంతరం గురించి, మన్వంతరం, కల్పతరువులు ఎట్లా వస్తాయి, ఎలా మనము లాస్ట్ కి బ్రహ్మ ఎక్కడికి వెళ్తాడు. సో నైమితిక ప్రళయం ఏంటంటే అకేషనల్ ప్రళయం, అంటే ఒక కొంత టైం గ్యాప్ తర్వాత ఒక్కొక్క రకమైన ప్రళయం జరుగుతూ ఉంటుంది. అలానే అది యుగం ఎండింగ్ లో మారినప్పుడు జరగచ్చు, మన్వంతర కాలం తర్వాత జరగచ్చు, తర్వాత కల్పం బ్రహ్మ యొక్క డే టైం ఎండ్ అయిన తర్వాత కూడా జరుగుతుంది. అండ్ ఇంకొక ప్రళయం ఏంటి? ప్రాకృతిక ప్రళయం. ఓకే, ప్రాకృతిక ప్రళయం గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే బ్రహ్మ దేవుడి లైఫ్ అయిపోయిన తర్వాత జరిగే ప్రళయం ప్రాకృతిక ప్రళయం అంటారు. అంటే అప్పుడు ఏంటంటే మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైతే క్రియేట్ అయి ఉంటాయి, ఈ 24 మూలకాలు, ఈ భూమి, నీరు, అగ్ని, ఆకాశము, జలము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకదానిలో ఒకటి కలిసిపోయి మొత్తం అన్ని కలిపి మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ 24 మూలకాలు కూడా మొత్తం అన్ని డిజాల్వ్ అయిపోతాయి, ఒక సింగిల్ పాయింట్లోకి వచ్చేసి మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే ఎలిమెంటల్ డిసల్యూషన్ అన్నమాట. మొత్తం ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. అన్నీ కలిసి మళ్ళీ మూల ప్రకృతిలోకి అప్రకట స్థితిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అన్మానిఫెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ప్రాకృతిక ప్రళయం అంటారు. తర్వాత నెక్స్ట్ది ఫైనల్ ప్రళయం ఏంటి? ఇంకోటి అత్యంతిక ప్రళయం. ఆత్యంతిక ప్రళయం. అది ఏంటది?
మొత్తం సృష్టి అన్ని కలిపి వెళ్ళిపోయి సపరేట్ అయిపోతారు కదా మాతాజీ. బ్రహ్మలో కలిసిపోయినాక కూడా అప్పుడు మళ్ళీ బ్రహ్మ ఒక నదికి వెళ్ళి అక్కడ సపరేట్ అవును చేస్తారు అని చెప్పారు. అవును ఆత్యంతిక ప్రళయం అది కాదు, బ్రహ్మ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రళయం అది జరుగుతుంది. ఆ నది పేరు విరజ రివర్. ఆత్యంతిక ప్రళయం అంటే ఏంటంటే మనకి భౌతిక ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోవడం, కంప్లీట్ గా మనం మోక్షం వచ్చి భగవద్ధామానికి వెళ్ళిపోవడం ఆత్యంతిక ప్రళయం అనమాట. అది ఒక ఇండివిజువల్కి మాత్రమే జరుగుతుంది. అది ఆత్యంతిక ప్రళయం అంటే ఎవరికి వాళ్ళకి జరిగేది. అది అమ్మో. ఎవరికి వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోతే అది ఆత్యంతిక ప్రళయం అంటారు. అది మనకి ఇంకా భౌతిక మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ 4 ఇవన్నీ అసలు ఎందుకు ఈ ప్రళయాలు జరుగుతున్నాయి అంటే అసలు రీజన్ ఏంటంటే చాలా రీజన్స్ చెప్పారు మీరు. ఆయన నిశ్వాసించాడంటే మళ్ళీ లోపలికి గాలి తీసుకోవాలి కదా, మళ్ళీ గాలి వదలాలి కదా, ఇవన్నీ చెప్పారు. అంటే ఊపిరి పీలుస్తూ ఉండాలి కదా, అదొకటి రీజన్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే పాపాలకు పులి స్టాప్ పెట్టాలని చెప్పారు. ఇంకొకటి డిఫరెంట్ రీజన్స్ చెప్పారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎందుకు ఇలా ప్రళయం అనేది జరుగుతుందంటే జీవులకి ఇప్పుడు మనం పొద్దున్న మన ఇంట్లో మన దైనందిన కార్యక్రమం ఒకసారి ఊహించుకోండి. పొద్దున్న లేస్తారు, పని చేస్తూనే ఉంటారు. పొద్దున్న లేచి మొహం కడుక్కుని స్నానం చేసిన దగ్గర నుంచి ఇంకా పని మొదలెడతారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు ఇంట్లో పని చేస్తారు. ఎలాంటి వాళ్ళు స్టూడెంట్లు అయితే క్లాసులకి వెళ్ళి చదువుకోవడం అన్నీ చాలా పని చేస్తూనే ఉంటారు. అందరూ ఏదో ఒక విధంగా వర్క్ చేస్తూనే ఉంటారు. ఏదో స్టడీస్లో ఉంటారు, లేకపోతే ఎర్నింగ్లో ఉంటారు, లేకపోతే ఇంట్లో పనిలో ఉంటారు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇలా డే అంతా ఎండ్ అయిపోయి రాత్రి వచ్చేసరికి అందరూ అలసిపోతారు, టైర్డ్ అయిపోతారు. ఇంకా బాడీలో శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు కంప్లీట్గా. అప్పుడు ఏంటి, రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేసరికి అందరూ ఏం చేస్తాం, పడుకుంటాం. పడుకునే నిద్రలో ఏం జరుగుతుందంటే మన దేహం మళ్ళీ రిజువనేట్ అవుతుంది అనమాట. అంటే మన బాడీలోకి శక్తి వస్తుంది అనమాట. ఏదన్నా మనకి లోపల జరిగే ఏదన్నా నష్టం ఏదైనా అంటే మళ్ళీ రిపేర్లు మెయింటెనెన్స్లు అన్ని లోపల జరుగుతున్నాడు. బాడీ రిపేర్ మెయింటెనెన్స్ అంతా రాత్రిపూట జరుగుతున్నాడు, మన రెస్టింగ్ టైంలో జరుగుతుంది అనమాట. పొద్దునంతా అలసట వచ్చేస్తుంది, పొద్దునంతా పని చేసి రాత్రి అయ్యేసరికి అలసట వచ్చేసి పడుకుంటాం. పడుకున్నప్పుడు బాడీ అంతా మళ్ళీ కొత్త శక్తిని పుంజుకుంటుంది అనమాట పొద్దున్న లేచేసరికి, రెజువనేట్ అయ్యి. సో సేమ్ థింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం, ఇలాగ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ప్రతి ఈ లైఫ్ ఇలా అయిందంటే మళ్ళీ నెక్స్ట్ దేహంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ దేహంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఇలా లైఫ్ ఆఫ్టర్ లైఫ్, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇలా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మనం ఎన్నో తల్లి గర్భాల నుంచి బయటకు వస్తూనే ఉన్నాం, పుడుతున్నాం, చస్తున్నాం. ఇలా జరిగిపోతున్నాం. కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందంటే ఆత్మ చాలా అలసిపోతుంది అనమాట, ఫటీగ్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఫటీగ్ వచ్చేస్తుంది జీవుడికి. అది జీవుడి మీద దయ చూపించడం కోసం భగవంతుడు ఈ ప్రళయం అనేది పెట్టాడు. ఈ ప్రళయం టైంలో ఏం జరుగుతుందంటే జీవులు మళ్ళీ విష్ణు గర్భంలోకి వెళ్ళి రిలాక్స్ అవుతారు. మళ్ళీ కోరికలు ఉంటాయి. రిలాక్స్ అయినంత మాత్రం కోరికలు చచ్చిపోయాను కాదు, మళ్ళీ కోరిక ఉంటుంది కదా. మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బర్త్లో మళ్ళీ ఎనర్జీ పుంజుకుని మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది, మళ్ళీ మెటీరియల్ లైఫ్ మొదలవుతుంది అనమాట. సో ఈ మధ్యలో గ్యాప్ ఏంటంటే వాళ్ళకి రిలాక్స్ అవ్వడం కోసం, ఈ సోల్కి రెస్ట్ ఇవ్వడం కోసం అన్నమాట. మనం ఎలాగైతే రాత్రిపూట పడుకుని పొద్దున్నయ్యేసరికి రిలాక్స్ అవుతున్నాము నిద్రలోకి వెళ్ళి, అలాగే జీవుడు కూడా యోగ నిద్రలోకి వెళ్ళి రిలాక్స్ అవుతాడు అనమాట. విష్ణు గర్భంలో యోగ నిద్రలో ఉంటాడు, నిద్రలో ఉండి రిలాక్స్ అవుతాడు అనమాట. రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మెటీరియల్ డిజైన్ చేసి చేసుకుంటూ బయలుదేరుతాడు అనమాట. సో ఇలాగా నడుస్తుంది. మహాప్రళయం తర్వాత ఏం జరుగుతుందంటే, మహాప్రళయం అంటే బ్రహ్మదేవుడి డెత్. బ్రహ్మదేవుడు కూడా బాడీ వదిలేసినప్పుడు ఏం జరుగుతుందంటే విష్ణు గర్భంలోకి మొత్తం అందరు జీవులు వెళ్ళిపోతారు. మొత్తం ఎవరైతే ఉంటారో ఈ కోరికలు ఇంకా తీరిన వాళ్ళు రకరకాల పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారని చెప్పింది కదా. ఈ విష్ణు గర్భంలో కూడా వాళ్ళు ఏదో కలగోరు గంపలాగా అందరు కలిసి గుంపులో గోవిందలాగా అందరూ వెళ్ళిపోరు, ఎలా పడితే అలా వెళ్ళిపోరు. విష్ణు గర్భంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ అందరూ వెళ్ళి అందరూ ఒకరి మీద పడిపోయినట్టు అట్లా కాదు. సోల్ సైజ్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సోల్ సైజు 1/10,000 వంతు మన యొక్క తల వెంట్రుకలో టిప్పు యొక్క దాంట్లో 1/10,000 వంతు అని చెప్తుంది. సో సోల్స్ ఏంటంటే బట్ స్టిల్ జీవం. విష్ణు రహస్యం అనే ఒక గ్రంథంలో ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క విష్ణువు యొక్క నాభిని తీసుకుంటే ఇలా ఉన్నప్పుడు ప్లేస్లో మధ్యలో నాభిని అనుకుంటే మనం, ఈ నాభిలో కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఇటు ఉందనుకోండి, లోవర్ లెఫ్ట్ సైడ్ నాభి ప్రదేశంలోకి అంటే బొడ్డుకి ఎడమ వైపున కింద ప్రదేశంలోకి
ఎవరైతే నాస్తికులు ఉంటారో, ఏథియిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ ఎడమ వైపు కింద వైపుకి వెళ్తారు అన్నమాట. అంటే బొడ్డు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్, లోవర్ లెఫ్ట్ సైడ్ లో కిందకి వెళ్తారు. విష్ణువు యొక్క నాభి అంటే కిందకి వెళ్ళి అక్కడ ఉంటారు అన్నమాట. వాళ్ళు అక్కడ యోగ నిద్ర రెస్టింగ్ లో ఉంటారు. లోవర్ రైట్ సైడ్ నాభి వైపుకి ఎవరు వెళ్తారంటే నెక్స్ట్ జన్మ తీసుకున్న తర్వాత వాళ్ళకి 100% ఛాన్సెస్ వాళ్ళు నాస్తికులు అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డిజైర్ స్టార్ట్ అయింది. వాళ్ళు దేవుడు లేడు లేడు అని ప్రూవ్ చేయాలి, దేవుడు లేడనే టెండెన్సీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. సో నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి ఏథియిస్టులు అనమాట. వాళ్ళు నాస్తికులు అవ్వబోయేవాళ్ళు. వాళ్ళంతా లోవర్ రైట్ సైడ్లోకి వెళ్తారు అనమాట. ఈ లోవర్ లెఫ్ట్ సైడ్లో వాళ్ళు ఆల్రెడీ నాస్తికులు. వాళ్ళు ఇటువైపు వెళ్ళిన వాళ్ళు కాబోయే నాస్తికులు అనమాట. మధ్య భాగంలో ఎవరుంటారంటే ఎవరైతే ఎప్పుడు భౌతిక ప్రపంచంలో సుఖాల కోసం తాపత్రయపడి ఎప్పుడు భౌతిక జగత్తులోనే వాళ్ళకి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. మెటీరియల్ ఎంజాయ్మెంట్ మీదే ఉంటుంది వాళ్ళ ప్రాణం. వాళ్ళు ఈ మిడిల్లోకి వెళ్తారు అనమాట. అండ్ అప్పర్ రైట్ సైడ్ నాభిలోకి ఎవరు వెళ్తారంటే ఈ కుడివైపున పైన నాభికి పైన కుడివైపు వాళ్ళు ఎవరు వెళ్తారంటే ముక్తాత్ములు. ఎవరికైతే ముక్తి అంటే ముక్తి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ముక్తి. సాయుజ్య ముక్తి అంటారు. సాయుజ్య ముక్తి ఏంటంటే ఇంపర్సనల్ లిబరేషన్ అన్నమాట. అంటే భగవంతుడికి రూపం లేదు అనే వాళ్ళకి కూడా ముక్తి వస్తుందని చెప్పాను కదా. ఆ ముక్తి ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళటం లేదు, అని నాభిలో గర్భంలోకి వెళ్ళిపోయి నాభికి అప్పర్ రైట్ సైడ్కి వెళ్ళిపోతారు వాళ్ళ ముక్తి. ఎవరైతే ఈ సాయుజ్య ఇంపర్సనల్ ముక్తి లభించిన వాళ్ళు. అండ్ దెన్ అప్పర్ లెఫ్ట్ సైడ్ ఎవరు వెళ్తారంటే వాళ్ళు నెక్స్ట్ కల్పంలో మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నెక్స్ట్ కల్పంలో వాళ్ళకి ముక్తి లభించబోయేవాడు. అంటే వాళ్ళ సాధన ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, జస్ట్ ఇంకా అబౌట్ టు పర్ఫెక్షన్ వచ్చే స్థితి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ సృష్టి స్టార్ట్ అయితే వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్తారు అనమాట. అప్పర్ లెఫ్ట్ సైడ్ నాభిలోకి వెళ్తారు. సో ఇంత ఇన్ని డీటెయిల్స్ మనకి మన స్క్రిప్చర్స్లో ఇచ్చారనమాట. ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సృష్టి స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ బయటకు వస్తారు. మళ్ళీ బ్రహ్మ సృష్టి జరగాలి, బ్రహ్మాండ సృష్టి జరగాలి, బ్రహ్మ సృష్టి జరగాలి. బ్రహ్మ తర్వాత అందరికీ దేహాలు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు అన్నమాట. సో ఇంత అరేంజ్మెంట్ జరిగింది మన డిస్ట్రాక్షన్ అనేది ఏదో అంత డిస్ట్రాక్ట్ చేసేయడం కాదు, అది కూడా పద్ధతి ప్రకారం జరుగుతుంది. డిస్ట్రాక్షన్ కూడా ఎలా పడితే అలా జరగదు. సో అన్ని ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కృష్ణ, భగవంతుడి యొక్క ఫుల్ కంట్రోల్లో జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ డిస్ట్రక్షన్ కూడా మనకి చాలా డీటెయిల్స్ ఇచ్చారన్నమాట భాగవతంలో. ఒక్కొక్క ప్రళయంలో ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిత్య ప్రళయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే మన బాడీ డిస్ట్రక్షన్ కాబట్టి మనకి తెలుసు అది. నైమిత్తిక ప్రళయంలో అంటే ఫస్ట్ యుగాంత ప్రళయం జరిగినప్పుడు ప్రాణిక్షయం అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ యుగం మారేటప్పుడు ప్రాణులందరూ చనిపోతారని చెప్పాను కదా. అంటే వాళ్ళ బాడీలన్నీ నశించిపోతాయి. జీవుడు ఎప్పుడు నశించదు, ఆత్మకి చావు లేదు. నా హన్యతే హన్యమానే శరీరే, దేహం నశించిన ఆత్మ నశించదు. సో దేహాలు నశించిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యుగాంత ప్రళయం టైప్లో ఏమవుతుందంటే రకరకాల ప్రాకృతికమైన డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే సునామీలు రావడం, అర్త్ క్వేక్లు, లేకపోతే అగ్నిపర్వతాలు బద్దలవడం, ఫారెస్ట్ ఫైర్లు, ఇలాంటివన్నీ చాలా పెద్ద రేంజ్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం అందరూ చనిపోవాలంటే అంత రేంజ్లో వస్తే కానీ చనిపోరు. సముద్రాలు ఏకమైపోవడం, ఇవన్నీ ఈ టైంలో యుగాంతం టైంలో జరుగుతాయి అన్నమాట. మన్వంతర ప్రళయం టైం ఏంటంటే జల ప్రళయం అంటారు. ఆ జల ప్రళయం ఎలా వస్తుందంటే కింద నుంచి గర్భోదక జలాలు పైకి తంతాయి అన్నమాట. మొత్తం భూవర్ సువర్ అంటే 3 లోకాలు మునిగిపోతాయి అన్నమాట. 3 లోకాలు నీళ్ళలో ఉంటాయి. అంటే అర్త్ అనే ఎలిమెంటే ఉండదు అనమాట. ఇంకా మొత్తం అర్త్ కూడా నీళ్ళలో ఉంటుంది. ఇంకా అసలు మునిగిపోతుంది అన్నమాట కంప్లీట్గా. ఆ తర్వాత ఫైనల్ బ్రహ్మ యొక్క డే టైం ఎండ్ అయినప్పుడు వచ్చిన కల్పాంత ప్రళయంలో ఏంటంటే ఆ బ్రహ్మలోకం ఒకటే మిగులుతుంది, మిగతా అన్ని లోకాలు కూడా నాశనం అయిపోతాయి. అన్ని లోకాలు కూడా నీళ్ళలో మునిగిపోతాయి. ఇలా ఒక్కొక్క డిస్ట్రక్షన్ టైంలో ఒక్కొక్క రకంగా ప్రకృతి విజృంభిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ డిస్ట్రక్షన్ ఈ బ్రహ్మ యొక్క ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇంకా అనంతుడి అంటే అనంత శేషుడు ఉంటాడు కదా, ఆయన యొక్క ముఖం నుంచి అగ్ని పుడుతుంది బయటికి. అగ్ని పుట్టి అంతా చాలా గోరీ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆయన ముఖం నుంచి అగ్ని వెలువడి మొత్తం అన్ని లోకాల వాళ్ళు కాలిపోతారట. అండ్ నీళ్ళు మొత్తం అంతటా కింద సముద్రం గర్భోదక జలాలు మొత్తం బ్రహ్మాండాన్ని ముంచేసి తనలో తీసేసుకుంటారు. సో ఇంత డిస్ట్రాక్షన్ హ్యాపెన్ అవుతుంటుంది.
అండ్ బ్రహ్మ ఎండ్ ఆఫ్ లైఫ్ తర్వాత విష్ణు గర్భంలోకి అందరూ వెళ్ళిపోతారని చెప్పాను కదా. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎంతకాలం అక్కడ ఉంటారంటే బ్రహ్మ యొక్క 100 years టైం ఎంతైతే ఉంటుందో అంతకాలం పాటు ఆయన గర్భంలోనే ఉంటారు. అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసానికి మధ్యలో బ్రహ్మ యొక్క 100 years లైఫ్ అన్నమాట. అంతకాలం ఉంటారు. మళ్ళీ ఎవరైతే ఇంకా కోరికలు ఉంటాయో వాళ్ళందరూ మళ్ళీ అంతకాలం యోగ నిద్రలో ఉండి మళ్ళీ బయటకు వస్తారు. అంటే మళ్ళీ ఫేర్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు అన్నమాట. భగవంతుడు లేకుండా ఎలా ఎంజాయ్ చేయాలనేది మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ తీసుకుని మళ్ళీ బ్రహ్మ ప్రళయం తర్వాత కూడా మళ్ళీ జీవులు బయటకు వస్తూనే ఉంటారు అలా. ఎలా అంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక యూనివర్సిటీకి వెళ్ళారు. యూనివర్సిటీలో మీతో పాటు చాలా మంది మీ ఫ్రెండ్స్ జాయిన్ అందరూ చాలా మంది వచ్చారు, అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. మీరు 3 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ డిగ్రీ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసారు, మీకు ఉద్యోగం వచ్చింది, చక్కగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఒక 20-30 years తర్వాత మళ్ళీ సేమ్ యూనివర్సిటీకి వెళ్ళి చేస్తే మీ ఫ్రెండ్ ఎవరో అదే క్లాస్లో కూర్చుని ఉన్నాడు, ఇంకా అదే క్లాస్లో చదువుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది? స్టిల్ ఇంకా ఇక్కడే ఉన్నావా నువ్వు, నేను ఎప్పుడు ఎన్నేళ్ళు అయింది నేను ఫినిష్ చేసి అనిపిస్తుంది మనకి. అఫ్ కోర్స్ అదే క్లాస్లో వాడు లెక్చరర్ కింద జాయిన్ అయితే అది ఒక డిఫరెంట్ లెవెల్ అనమాట. ఓకే, మళ్ళీ చదువు ఫినిష్ చేసుకుని వాడు అదే క్లాస్లో ఉండి లెక్చరర్గా చెప్తున్నాడు అంటే ఏదో దేవీ దేవతలాగా ప్రమోషన్ వచ్చినట్టు అనమాట. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద మెటీరియల్. దేవీ దేవతలు కూడా భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. ఈవెన్ దేవీ దేవతల పదవి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శ్లోకం చూపించండి కదా, నెక్స్ట్ స్లైడ్ చూపించండి, అదే ఇక్కడ చూసింది కదా. ఇది జస్ట్ దాని యొక్క ఏమేమి జరుగుతాయి అనేది చెప్పాం. కాన్స్టెంట్ డిస్ట్రక్షన్ అంటే నిత్య ప్రళయం అని చెప్పాను కదా. ఇందులో ఎవ్రీ మూమెంట్ జరుగుతుంది కంటిన్యూస్ డిస్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ బాడీస్ అన్నమాట. రెండోది అకేషనల్ చెప్పాను కదా, ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. మెటీరియల్ డిస్ట్రక్షన్ ఫైనల్ బ్రహ్మ యొక్క లైఫ్ ఎండ్ అయిపోయినప్పుడు మొత్తం భౌతిక జగత్తులో ఉన్న 24 ఎలిమెంట్స్ మెటీరియల్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. ఎలిమెంటల్ డిస్ట్రక్షన్ అంటారు దీన్ని. తర్వాత ఫైనల్ అల్టిమేట్ డిస్ట్రక్షన్ అంటే మన యొక్క అజ్ఞానం నశించిపోతుంది, అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. మనకి ఏది ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనకు అర్థమై అది యాక్చువల్గా మోక్షం అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇంకా భౌతిక ప్రపంచంతో కనెక్షన్ పూర్తి కట్ అయిపోయే డిస్ట్రక్షన్ ఇది. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మీరు. ఇప్పుడు నేను ఇది ఒకటి చెప్తాను కదా, వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మీకు ఏదో చాలా ఏదో చెప్పాము బుక్కిష్ నాలెడ్జ్ ఇలా అనిపిస్తుంది. ఏదో పుస్తకాలు ఏదో చెప్పారు, పుక్కిటి పురాణాలు ఇలా అవుతుంది, ఎవరు చూడొచ్చాడు ఇవన్నీ అంటారు. అండ్ చాలా మంది యాక్చువల్గా ఏంటంటే అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే డెత్ డిస్ట్రక్షన్ అనేది మన బాడీ డిస్ట్రక్షన్. ఫస్ట్ బేసిక్ లెవెల్లో డిస్ట్రక్షన్ అర్థం చేసుకుంటే ఈ డిస్ట్రక్షన్ అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ అనమాట. బేసిక్ డిస్ట్రక్షన్ ఏంటి, మన బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అది అల్టిమేట్ మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే పుట్టిన వాడికి మరణం తప్పదు అని ఖచ్చితంగా చెప్పాడు. తర్వాత మరణించిన వాడికి జన్మం తప్పదు. సో ఈ డెత్ నుంచి మళ్ళీ బర్త్ తీసుకునే టైంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం మాట్లాడుతుంది. ఇది కూడా మన స్క్రిప్చర్స్లో చెప్పారు. ఎస్పెషల్లీ గరుడ పురాణం అలాంటి వాటిలో చాలా క్లియర్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. చాలా క్లియర్ అంటే చాలా చెప్పాలంటే చాలా భయంకరమైన డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. చాలా దాన్ని ఫిల్టర్ చేసి చెప్తున్నాను నేను, ఎందుకంటే అందరినీ భయపడడం నా ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అజ్ఞానంతో పోవడం వేరు, జ్ఞానంతో పోవడం వేరు కదా. దేహాన్ని వదలాలంటే దేహాన్ని వదిలే ముందు నాలెడ్జ్ తోటి వదలడం వేరు, అజ్ఞానంతో ఈ క్యాట్స్ డాగ్స్ ఎలా పోతాయి అట్లా పోవడం వేరు కదా. నాలెడ్జ్తో వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనకు తెలియాలి. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తుంటే, ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్తుంటే ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు అక్కడ, ఏం చేయాలి, అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇవన్నీ ఎంక్వైరీలు చేసుకుని ఫుల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాం కదా. మనం బాడీ వదిలేసి ప్రయాణం చేసేటప్పుడు, లైఫ్ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి అక్కడ తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాము, ఎవరుంటారు అక్కడ, ఇవన్నీ తెలుసుకోకపోతే ఎట్లా? సో అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ కదా. అందుకని ఈ పర్టికులర్ పాయింట్ని టచ్ చేస్తున్నాం ఇది. సో జనరల్గా ఏంటంటే పీపుల్ ఏమంటారంటే డెత్ తర్వాత ఎవ్రీథింగ్ ఎండ్స్ అనుకుంటారు. డెత్ అంటే ఏంటంటే డెత్ తర్వాత అన్ని క్లోజ్, ఇంకేం లేవని అంటారు. చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇదే అనుకుంటారు అనమాట. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకునే డెత్ తోటి ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటే ఇంకా నాకు ఈ విధమైన కష్టాలు ఏమి ఉండవని అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటారో వాళ్ళు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ముందు బాడీ ఇవ్వడు భగవంతుడు. ఎందుకంటే నేచర్ లాని వైలేట్ చేశాడు. అంటే నేచర్ యొక్క లాని అతిక్రమించాడు. వాడికి ఏదైతే కర్మ ప్రకారం అనుభవించాలో అది అనుభవించకుండా పోతున్నాడు. ఆ మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేశాడు. కాబట్టి ముందు ఇమీడియట్గా బాడీ ఇవ్వడు. బాడీ ఇస్తే కానీ కర్మ అనుభవించలేరు. బాడీ లేదు, సోల్ ఉంది. సోల్ మీద సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరంతో సోల్ ఉంది అంటే అది గోష్ట్. సో గోష్ట్ రూపంలో ఉండాలి చాలా కాలం. ఆ తర్వాత ఎప్పుడో దేహం ఇస్తారు. ఎందుకంటే ఈ లైఫ్ టైం మొత్తం ఫినిష్ అయిన తర్వాత కానీ మళ్ళీ దేహం రాదు. మళ్ళీ దేహం వచ్చినప్పుడు లాస్ట్ లైఫ్లో అనుభవించాల్సిన కర్మ ప్లస్
పెనాల్టీ ఇన్ని కలిపి మళ్ళీ అనుభవించాలి సూసైడ్ చేసుకున్న వాళ్ళు. అందుకని ఎవరు సూసైడ్ చేసుకోకూడదు. ఎవరు చేసుకున్నారంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అనమాట. సో ఏం జరుగుతుంది లాస్ట్ మినిట్లో, ఏం జరుగుతుంది అంటే, సో డెత్ రావడానికి ముందు అంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఉంటే ఇది నిజమా కాదా తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు మనకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. ముందు ఒక మాట చెప్పుకున్నాక జనాలకి అభిప్రాయం ఏంటంటే డెత్ తర్వాత ఎవ్రీథింగ్ ఎండ్స్ అని అనుకుంటారు. అందుకే ఈ సూసైడ్ అవి అని చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఎండ్. ఏదైతే కంక్లూషన్ ఉంటుందో, ఎవరైతే అనుకుంటారో ఇలాగా, భగవద్గీత, వేదాలు, ఇతర మన శాస్త్రాల ప్రకారం అది పరమ ఫూలిష్ కంక్లూషన్ అన్నమాట. అంటే అర్థమైంది కదా, ఎవరైతే తెలివి లేకుండా ఉంటాడో వాళ్ళు ఇలాంటి కంక్లూషన్కి వస్తారని చెప్పి శాస్త్రాల అభిప్రాయం అనమాట. ఎందుకంటే అసలు యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే, అసలు కథ మొదలయ్యేది అక్కడి నుంచి, డెత్ తర్వాతే మొదలవుతుంది అసలు కథ అన్నమాట. ఏంటంటే లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందంటే, ఎవరైతే పోవడానికి రెడీగా ఉంటారో ఆల్రెడీ యమదూతలు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి, వచ్చేసి అక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అనమాట. ఆ మూమెంట్ కోసం వెయిటింగ్. ఎవడైతే పోవడానికి రెడీగా ఉంటాడో వాడు చూస్తాడు వాళ్ళని, ఇంకెవరు చూడలేరు. ముగ్గురు వస్తారు. మన మైండ్, బాడీ, వర్డ్స్తో ఏవైతే తప్పులు చేస్తామో దానికి రిప్రజెంటేషన్ లాగా ముగ్గురు వస్తారు అన్నమాట. భయంకరాకారులు. వాళ్ళు ముగ్గురు అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎవడైతే పోతుంటాడో ఆడి దగ్గరే తిరుగుతూ ఉంటారు. ఆ పోయేవాడు వాళ్ళని చూస్తాడు, కానీ చెప్పాలన్నా చెప్పలేడు. వాళ్ళని చూడగానే ఫస్ట్ లక్షణం ఏంటంటే విపరీతమైన స్వేదం, అంటే చెమటలు పట్టేస్తాయి అన్నమాట. పై ప్రాణాలు పైన పోయి అంటారు కదా, చెమటలు పట్టేస్తాయి. శరీరం టెంపరేచర్ పెరిగిపోతుంటారు, 108 degreesకి వెళ్ళిపోతుంటారు. విష్ణు జ్వరం అంటారు దాన్ని. లాస్ట్ మినిట్లో వచ్చే జ్వరాన్ని విష్ణు జ్వరం అంటారు. హై టెంపరేచర్ వస్తుంది. వాళ్ళని చూస్తాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంటాడు. వాళ్ళ నెక్స్ట్ బాడీ అంటే ఇవన్నీ చూపిస్తుంటారు. ఇవన్నీ అయ్యే టైంలో ఏమవుతుందంటే ఇంకా వాడి ఆ టెన్షన్లో మలమూత్రాదులు వదిలేస్తాడు అనమాట. అంటే యూరిన్ స్టూల్ పాస్ అయిపోతాయి. ఏం చేయలేని స్థితి అది. చెప్దామంటే గొంతులోకి కఫం అడ్డొచ్చేస్తుంది, గురగుర సమంత పెయిన్ రాదు, కఫం అడ్డొచ్చేసి ఆ మూమెంట్లో ఇంకా యూరిన్ స్టూల్ పాస్ అయిపోతే దేహం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ దేహంలోంచి వాళ్ళని సోల్ని లాగేస్తారు, యమపాసం వేసి లాగేస్తారు. సో ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. యమపాసం వేసి లాగేసిన తర్వాత సోలు దేహంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బాడీ ఇవ్వాలి. అప్పుడు యమదూతలు ఏదైతే ఈ సోలు సటిల్ బాడీతో ఉంటుందో దాని మీద ఇంకొక దేహం కప్పేస్తారు అన్నమాట. దాని పేరు యాతనా శరీరం. సో ఈ గోరీ డిస్క్రిప్షన్ అంతా గరుడ పురాణాలు ఇస్తారు. దాని పేరు యాతనా శరీరం అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న బాడీ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ బాడీ, ఈ బాడీ కష్టాలను తట్టుకోలేదన్నమాట. అతి కష్టం వచ్చినా అతి సుఖం వచ్చినా తట్టుకోలేము మనం. ఎవరన్నా మంచి గ్రేట్ న్యూస్ చెప్పారు, ఫెయింట్ అయిపోతారు చాలామంది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ పెయిన్ తట్టుకోలేక ఇమ్మీడియట్గా బాడీ షట్ ఆఫ్ అయిపోతుంది, వెంటనే ఫెయింట్ అయిపోతారు అన్నమాట. సో ఈ ప్రస్తుత దేహం కష్టాలు తట్టుకోలేదు కాబట్టి అలాంటి కష్టాలు పడ్డానికి కావాల్సిన దేహం యమదూతలు ఇస్తారన్నమాట. యాతన శరీరం అంటారు దాన్ని. అది పరమ నాజుగ్గా ఉంటుంది. దాని యొక్క పర్పస్ ఏంటంటే మనకి మోర్ ట్రబుల్ ఇవ్వడం, మోర్ పెయిన్ ఇవ్వడం అన్నమాట. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, బట్ ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పాలి, ఎవరైతే అత్యంత పాపాత్మలో వాళ్ళ దగ్గరికి యమదూతలు వస్తారు, వచ్చి వాళ్ళకి యాతన దేహం ఇస్తారు. దేహం నుంచి బయటకు తీసుకున్న తర్వాత యాతన దేహం ఇచ్చి అక్కడి నుంచి యమలోకానికి తీసుకెళ్తారు. కానీ ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, పుణ్యకర్మలు బాగా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చనిపోయి బయటకు వచ్చేసిన తర్వాత దేహం నుంచి వాళ్ళకి ఇంకొక దేహం ఉంటుంది. దాని పేరు దివ్య దేహం ఉంటుంది. అంటే బాగా చాలా భయంకరంగా చేయాలి పుణ్యం, మామూలుగా కాదు. చాలా సాధన చేసి భక్తి సాధన చేసి చాలా పుణ్యం చేసిన వాళ్ళు పైలోకాలు, స్వర్గలోకం దాటి పైలోకాలకు వెళ్ళే వాళ్ళకి దివ్య దేహం అనేది వస్తుంది. బట్ నార్మల్ కాన్సిక్వెన్సెస్లో ఈ యాతనా శరీరం తీసుకుని మామూలుగా యమదూతలు తీసుకుని వెళ్తారు అనమాట. యమలోకాన్ని తీసుకెళ్తారు. టైం డ్యూరేషన్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు చాలా షార్టెస్ట్ టైం డ్యూరేషన్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ దేహం నుంచి నెక్స్ట్ దేహానికి వెళ్ళే టైం డ్యూరేషన్ ఏంటంటే 3 గంటల 15 నిమిషాల్లో నెక్స్ట్ దేహంలో కూడా నెక్స్ట్ తల్లి గర్భంలోకి వెళ్ళిపోతారు అనమాట. అత్యంత హైలీ ఎలివేటెడ్ పీపుల్ అనమాట వాళ్ళు చెప్పాలంటే. కొంతమందికి ఒక రోజు పడుతుంది, కొంతమందికి 1 సంవత్సరం పడుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ పడుతుంది. అట్లా డిఫరెంట్ పీపుల్ అంటే వాళ్ళు ఏం చేశారు ఈ బాడీలో ఉండగా అనే దాన్ని బట్టి డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దేహాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఈ యాతన దేహం ఇస్తారో, యాతన దేహం ఇచ్చిన తర్వాత ఏంటంటే మన యొక్క మెమరీ కంప్లీట్గా స్విచ్ ఆన్ చేస్తారు. కంప్లీట్ మెమరీ వస్తుంది. ఎవరెవరిని ఏమేమి అన్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఈవెన్ మనసులో మాట్లాడుకుని మాటలు కూడా వినిపిస్తుంటాయి. యాతన అంటే ఏంటంటే కష్టం. అవతల వాళ్ళు పోయిన డెడ్ బాడీ దగ్గర కూర్చుని అవతల వాళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నా కూడా ఈ పర్టికులర్ సోల్ యాతనా దేహంలో అన్నీ వినగలుగుతుంది. దట్ ఈస్ వేర్ ఇంకా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందరూ ఏడుస్తుంటారు, కానీ యాక్చువల్గా ఆ టైంలో అందరూ చేయాల్సిందంటే భగవన్నామ స్మరణ చేయాలి, భగవంతుడి గురించి మాట్లాడాలి.
అది ఆ సోల్కి హెల్ప్ చేస్తుంది ఫర్దర్ జర్నీకి. ఇక అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం సాగుతుంది. బాడీని ఎప్పుడైతే క్రెమేట్ చేసేస్తారో చేసేయంగానే ఇంక అక్కడి నుంచి యమదూతలు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం యమలోకానికి స్టార్ట్. ఈ వెళ్ళే దోవంతా చాలా గోరీ డిస్క్రిప్షన్, భయంకరంగా ఉంటుంది. మధ్యలో నానా హింసలు పెట్టి వాళ్ళని తీసుకెళ్తారు. ఫైనల్గా జడ్జిమెంట్, యమలోకంలో జడ్జిమెంట్ ఇస్తారు. ఈవెన్ స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా యమలోకానికి వెళ్ళి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. ఆ వెళ్ళ దావే మెయిన్ జర్నీయే భయంకరంగా ఉంటుంది. ఆ జర్నీలో యాక్చువల్గా ఏంటంటే ఆ జర్నీలో ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఎవరైతే పోయిన వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉంటాయి, తర్పణాలు వదులుతారు, నీళ్ళు వదులుతారు, పిండాలు పెడతారు, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద సోల్ అనమాట. ఆ సోల్ యొక్క ఆన్వర్డ్ జర్నీకి అవన్నీ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే సటిల్ బాడీ ఉంటుంది వాళ్ళకి. ఆ సటిల్ బాడీలో ఈ ఆకలి, దాహం అనేది చాలా సీరియస్గా ఉంటాయి, కానీ తీరవు అవన్నీ. ఎవరైతే ఈ శ్రాద్ధ కర్మలు చేస్తారో, ఈ 12 రోజుల పాటు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఈ సోల్కి వెళ్తాయి అనమాట. అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ప్రయాణం ఈజీగా జరగడానికి అవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఏవైతే ఉంటాయో శిక్షలు పడ్డాయో లేకపోతే నెక్స్ట్ దేహం ఏంటి అని డిసైడ్ అయ్యి సోల్ హ్యాస్ టు అగ్రీ, మొత్తం అన్ని అగ్రీ చేయాల్సిందే. ఏం తప్పులు చేశారు ఇవన్నీ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ లైఫ్. సో అవన్నీ ఏంటంటే మనం చేసిన దానికే మనం చేయని దానికి ఒక 1% కూడా ఏం జరగదు అనమాట. ఏదైతే చేస్తామో దానికి రిఫార్మేషన్ కోసం ఇదంతా దిస్ ఇస్ ఆల్ రిఫార్మేటరీ ప్రాసెస్ అనమాట. బట్ ఎందుకని ఇవన్నీ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనం దేహంతో ఎంత తాదాత్మ్యం చెందితే అంత పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ దేహాత్మ భావన పోవడం కోసమే ఈ పనిష్మెంట్లు ఇవన్నీ. ఆ దేహాత్మ భావన ఉన్నంత దాకా దేనితో అయితే అటాచ్మెంట్ ఉంటుందో పెయిన్ అనేది అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఫిలసాఫికల్గా ఆలోచించి వీటన్నిటి గురించి ఒకసారి మనం థింక్ చేసి ఏది ఈజియెస్ట్ ప్రాసెస్ అనేది ఆలోచిస్తే మనకి భక్తి మార్గం అనేది చాలా ఈజియెస్ట్ పాత్ టు అవాయిడ్ ఈ పెయిన్ అనమాట. ఈ సఫరింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే భక్తి మార్గం అనేది ది బెస్ట్ వే అనమాట. ఎందుకంటే భక్తుడు కూడా పోతాడు. వాడేం పోవడం చెప్పట్లేదు దేవుడు. ఈవెన్ డివోషన్లోకి వచ్చినా కూడా చనిపోవాల్సిందే, దేహం వదిలేయాల్సిందే. కానీ ఆ దేహం వదిలే టైంలో భక్తుడు కూడా యమదూతలను చూస్తాడు. కానీ భక్తుడి పరిస్థితి ఏంటంటే యమదూతలను చూడగానే వెంటనే భగవంతుడు గుర్తు రావాలి. వాళ్ళు యమదూతలు భక్తుడి దగ్గరికి వచ్చే రీజన్ ఏదనమాట. వాళ్ళు దే గివ్ యూ భగవంతుడి యొక్క స్మరణని ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. భక్తుల దగ్గరికి యమదూతలు రారు. వచ్చినా భగవంతుడి స్మరణ చేసి అంటే ఆయన గుర్తు తెచ్చేలా చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు తీసుకెళ్తారు అన్నమాట. సో భక్తుడు ఒక్కసారి భగవంతుడి నామాలు జపించడం మొదలెట్టి భక్తులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ లిటిల్ బిట్ స్వల్పం అపియస్య ధర్మస్య అని చెప్పాను కదా. ఈవెన్ ద లిటిల్ బిట్ ప్రయత్నం మనం చేస్తున్నా కూడా ఈ యాతనన్నీ తప్పించుకోవచ్చు అనమాట. ఈవెన్ దో ఈ యమదూతలు వచ్చి వాళ్ళే తీసుకెళ్ళినా కూడా ఎంతో మర్యాదగా తీసుకెళ్తారు. ఓకే. అండ్ యాక్చువల్గా అంటే నేను చెప్పట్లేదు, గరుడ పురాణంలో చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. భక్తుల్ని ఒకలా ట్రీట్ చేస్తారు, ఈ పాపుల్ని ఇంకొకలా ట్రీట్ చేస్తారు అనమాట వాళ్ళు యమదూతలు వాళ్ళు కూడా. సో ఏంటంటే ఈ సఫరింగ్ అంతా పోవాలి ఏంటంటే సింపుల్ వే. భగవంతుడిని పట్టుకున్నామంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా అనన్య భక్తులైతే కంప్లీట్గా భగవంతుడి మీద ఇంకా మనస్సు అంతా లగ్నం చేసేసి ఆయన కోసమే బతుకుతున్న వాళ్ళైతే ఆయన స్వయంగా వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు. సో ఈ ప్రళయం ఎందుకంటే ఎవ్రీ టైం డిస్ట్రక్షన్ జరిగింది అంటే సఫరింగ్ గ్యారంటీ. ప్రాణిక్షయం అంటే ఏంటంటే ప్రాణులు అందరూ నశించిపోతారు, అందరూ చనిపోవాల్సిందే. ఈ చనిపోవడం దగ్గర దుఃఖం, పుట్టడం దగ్గర దుఃఖం. ఇంత గోత్రు అవుతూ ఈ లైఫ్ని, మెటీరియల్ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నాం మనం. ఓకే. అందుకని ఈ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది తెలుసుకుంటే మనం అట్లీస్ట్ ఏదైతే ఎండెవర్ చేస్తున్నామో మనం ఎందుకు చేస్తున్నాం, అసలు ఏం చెయ్యాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇదంతా చెప్పిన పర్పస్ ఏంటంటే ప్రభు నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఇంత డిస్క్రిప్షన్ అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరు ఒకసారి బ్రహ్మ ఏజ్ని గుర్తు తెచ్చుకోండి. సత్యయుగం ఇంత డ్యూరేషన్ ఉంది, 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు, ద్వాపరయుగం ఎన్ని సంవత్సరాలు, కలియుగం ఎన్ని సంవత్సరాలు, మొత్తం ఒక బ్రహ్మ యొక్క ఒక డే ఎన్ని సంవత్సరాలు నుంచి కొన్ని బిలియన్ల సంవత్సరాలు. మనం స్టిల్ ఇక్కడే ఉన్నాం. ఇంత సఫరింగ్లు ప్రతి పుట్టడం చనిపోవడం ఇన్ని సఫరింగ్లు గోత్రు అవుతూ ఇక్కడ దాకా వచ్చాం. బ్రహ్మకి ఇప్పుడు 51 సంవత్సరాలు. బ్రహ్మ 51 సంవత్సరాల నుంచి మనం వస్తూనే ఉన్నాం. మనకి ఇంకా మెటీరియల్ కోరికలు చావట్లేదు. కొన్ని మెటీరియల్ కోరికలు ఉన్నాయి. అట్లీస్ట్ భక్తిని టేకప్ చేస్తే మనం మెటీరియల్ కోరిక మీద ఫోకస్ చేయగలదు. భక్తిని టేకప్ చేస్తే చాలు. ఆ కోరికలు అలానే ఉంటాయి. భక్తి టేకప్ చేస్తే ఆటోమేటిక్గా మన జర్నీ స్టార్ట్ అవుతుంది భగవద్ధామానికి. ఈ లైఫ్లో కాకపోతే ఇంకొక లైఫ్లో.
ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సో ఎందుకు జరిగింది ఇన్ని లక్షల సంవత్సరాలైనా ఆ బ్రహ్మ 51 ఏళ్ళు గడిచినా ఇంకా ఇక్కడే ఉన్నాం అంటే ఏంటి రీజన్? నేను లాస్ట్ వీక్ క్లాస్లో ఒక రీజన్ చెప్పాను, అది ఎవరికైనా గుర్తుందా? ఇన్ని సంవత్సరాలు గడిచినా మనం ఇంకా ఇక్కడే ఉన్నాం అంటే దెర్ ఇస్ 2 రీజన్స్ అని చెప్పాను. ఒక రీజన్ చెప్పాను, ఆ రీజన్ ఏంటి? మీరు కూడా చెప్పొచ్చు ఆ రీజన్. చెప్పండి రీజన్. మన విషెస్ అని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇచ్చిన టైం. ఓకే, సో యా, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి ప్రభు. సో ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాం అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే మన డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. మెయిన్ రీజన్ డిజైర్, కామం. కామం అంటే కోరికలు, భౌతికపరమైన కోరికలు. భగవంతుడు లేకుండా సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ ఏదైతే ఉందో ఇంకా స్టిల్ ఉంది అని అర్థం అన్నమాట. ఇంకొక రీజన్, ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి ఒక పరమ భక్తుడు, శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిని మనం ఇంకా కలవలేదు అని అర్థం. గురువు అనేవాడు మనకి ఇంకా రాలేదు అని అర్థం. సో నెక్స్ట్ శ్లోకం పెట్టండి. గురువు అనేవాడు ఏంటంటే భగవంతుడిని మనని కలిపే బ్రిడ్జ్ లాంటివాడు అన్నమాట. సో మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే ఇంకా గురువు దొరకలేదు అని అర్థం. గురువు దొరికితే మన ఈ లైఫ్ అనేది ఇక్కడితోటి అయిపోతుంది. ఈ లైఫ్ లాస్ట్ లైఫ్ అయిపోతుంది గురువు దొరికితే, ప్రాపర్ సద్గురువు దొరికితే. సో ఈ శ్లోకం గురించి నెక్స్ట్ వీక్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది యాక్చువల్గా చైతన్య చరితామృతంలో చెప్తారు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తి లతా బీజ. ఎవరికైతే మొత్తం బ్రహ్మాండం పైన 14 లోకాలు, మొత్తం అన్ని లోకాలు కలిపి ఎవరైతే ఏ జీవుడైతే ఉంటాడో వాడు పరమ భాగ్యవంతుడు ఎప్పుడవుతాడు అంటేట గురువు దొరికినప్పుడు అవుతుంది. అప్పుడు ఎందుకంటే గురువు భక్తిని అని లోపల పెట్టేవాడు గురువు అనమాట. భగవంతుని మీకు భక్తిని ఇచ్చేవాడు గురువు. సో ఆ గురువు ఇంకా దొరకలేదని అర్థం అన్నమాట. సో ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు, ఆల్రెడీ మనం వీఆర్ కనెక్షన్ విత్ అలాంటి గురువుతో కనెక్షన్లోకి వచ్చాము. మనం ప్రభుపాదుల వారు వన్ ఆఫ్ సచ్ గురువు అనమాట. ఇస్ అ ప్యూర్ వైష్ణవ గురువు. సో ఆయనతో టచ్లోకి వచ్చాం. ఎందుకంటే ఈ భగవద్గీత ఫిలాసఫీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి బికాజ్ ఆఫ్ ప్రభుపాదుల వారు అనమాట. సో నెక్స్ట్ వీక్ క్లాస్లో నేను గురుతత్వం గురించి మాట్లాడతాను. తర్వాత ఇంకొక క్లాస్ ఉంటుంది. తర్వాత ఈ బేసిక్స్ అయిపోతాయి తర్వాత క్లాసెస్లో. ఇంకా ఆ తర్వాత మనం ఎలా వెళ్దాం అనేది అప్పుడు చూద్దాం, మన జర్నీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఇవాళ క్లాస్ ఇక్కడితో అయిపోయింది. సారీ, ఒక 5 minutes ఎక్కువైంది. అందరికీ హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇప్పుడు.